కాఫీ మేస్త్రి అన్నది. మరి వాళ్ళందరినీ తయారు చేసేది మనమే కదా, సమాజ నిర్మాతలం. మనందరికీ కూడా ఎందుకు 10 lakhs ఇవ్వకూడదు? ఒక 10 lakhs ఇన్సూరెన్స్ కావాలంటా ఉన్నారు, 10 lakhs అట్లే హెల్త్ కార్డు. ముఖ్యంగా ఈ సొసైటీలో పనిచేసే వాళ్ళకి కూడా టీచర్లందరికీ కూడా పీజీ టీచర్స్కు, గెస్ట్ టీచర్స్ అందరికీ కూడా హెల్త్ కార్డు లేదట వాళ్ళకి. మరి మేము ప్రభుత్వ ఉద్యోగులేం కదా, మాకెందుకు హెల్త్ కార్డు లేదని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. అంటే ఇది సొసైటీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వ పరంగానే ఒకరికి ఉండడం ఒకరికి ఉండకపోవడం అనేది కూడా విడ్డూరంగానే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేసే టీచర్లందరూ కూడా గతంలో 2 సార్లు ముఖ్యమంత్రి గారు ప్రైవేట్ టీచర్లకు చదువు చెప్పరాదు, డిగ్రీ లేవు, మొన్న కూడా November 14th రోజు ముఖ్యమంత్రి గారు అనడం. సో నేను ఏమంటున్నానంటే, ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా అఫీషియల్స్ ద్వారా తెలుసుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అన్ని స్కూళ్ళల్లో ట్రైన్ టీచర్స్ ఉన్నారు. ఇలా 55% తల్లిదండ్రులు ఆదరిస్తున్నారంటే చక్కని చదువు ఇస్తున్నట్టే ప్రైవేటు విద్యాసంస్థలు పనిచేసే ఉద్యోగులంతా కూడా. మరి అంత చక్కని చదువు చెప్పినప్పుడు ఇలా పొలిటీషియన్స్ కావచ్చు, ఇలా బ్యూరోక్రాట్స్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరి పిల్లలు, ఇలా జర్నలిస్టుల పిల్లలు, సమాజంలో ఉండే ప్రతి మేధావుని యొక్క కళాకారుల యొక్క పిల్లలు అందరూ, అంటే ప్రతి ఒక్కరు ఉద్యమకారులు ఎవరు చూసినా ఎగబాకుతున్నారు. అంటే తల్లిదండ్రులంతా కూడా నా బిడ్డ మంచి చదువు చదువుకోవాలని ఒకరి మధ్యలో ఒకరికి అండర్స్టాండింగ్, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో కూడా అటెండ్ అవుతూ ప్రైవేట్ పాఠశాలలు 35 లక్షల మంది, మరి 55% ఉన్నప్పుడు అక్కడ చదువు చెప్పకుంటే ముఖ్యమంత్రి గారిని ఒకటే సూటి ప్రశ్న, ఉపాధ్యాయులు కనుక ప్రైవేట్ ఉపాధ్యాయులు చదువు చెప్పకుంటే ఇంత పర్సెంటేజ్ ఎందుకు వచ్చు, ఇంత లక్షల మంది ఎందుకు విద్యను అందిస్తారు, ఇన్ని వేల పాఠశాలకు మీరెందుకు పర్మిషన్ ఇస్తారు? లిటరసీ పెరిగింది కాబట్టి, మంచి చక్కని చదువు చెప్తున్నాం కాబట్టి అనడం, మీరు అనడం ఇది చాలా తప్పుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం వేరు, ప్రైవేట్ వేరు కాదు, మీకు 2 కన్నులు లాంటివే. ఇద్దరిని చక్కగా చూసుకోవాలి. 2 అవసరమే మిక్స్డ్ ఎకనామీలో. ఎవరు గొప్ప కాదు, ఇలా ప్రభుత్వ పరంగా గొప్ప కాదు, ప్రైవేట్ పరంగా గొప్ప, ఇద్దరు సమానమైన చూడాలి. అట్లా అయితేనే మాకు చదువు చక్కగా ఉంటుంది. చాలా ఇబ్బంది పడుతున్నారు టీచర్లు అంతా కూడా, ఫోన్లు చేస్తూ ఉన్నారు. అక్కడక్కడ నేను వెళ్ళిన కాడలు కూడా చాలా వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మళ్ళొకసారి ఇట్లాంటి మాటలు, జనరల్గా ఇద్దరిని ఎవరైనా మీకు సమానమే, ఒక రాష్ట్ర స్థాయిలో ప్రథమ పౌరుడి అంటే ఒక గొప్ప వ్యక్తిగా మీరు పరిపాలన దక్షుడిగా ఉండి ఇది 2 సార్లు అనడం, ఇది ఒక్కసారి కాకుండా ఇద్దరిని పోల్చడం అనేది తప్పు. చాలా మంది చెప్తా ఉంటారు మేధావులు, తల్లి బిడ్డ, ఓ బిడ్డ మంచి చదువుతుంది, బిడ్డ చెడ్డ చదువుతుంది అని అనది తల్లి ఎప్పుడు కూడా. ఇద్దరు బిడ్డలు సమానం అంటది. అవుటివాడైనా కానీ చాలా గొప్పవాడు అంటది, అంటే గుడ్డివాడైనా కానీ గొప్పవాడు అంటది. ఇట్లా గుడ్డివాడు కాదు, అవుటివాడు కాదు, ఇద్దరు చక్కని చదువులు చెప్పే గొప్ప చదువులు చదువుకుని ట్రైనింగ్ చేసిన వాళ్ళు. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లే గవర్నమెంట్ టీచర్లు సెలెక్ట్ అయ్యారు. మళ్ళొక్కసారి అనకండి, మాటలు వెనక తీసుకోండి అని కూడా నేను ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇలా అనేక రకాలుగా సమస్యలతో కూడినటువంటి తెలంగాణ ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా ఉద్యోగులు రిటైర్మెంట్ పాపం చాలా మంది ఏడుస్తూ ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి 70 నుంచి 90 లక్షల వరకు వాళ్ళ బెనిఫిట్స్ రావట్లే. పాపం బెనిఫిట్స్ పెళ్లి చేసి ఉన్నారో వాళ్ళు, ఒక అబ్రాడ్ అంటే పై చదువులకు పంపించున్నారో, లేకపోతే అబ్రాడ్ పంపించున్నారో, లేదా ఇల్లు కట్టుకొని ఉన్నారో, వాళ్ళు 61 సంవత్సరాల తర్వాత బీపీ, షుగర్ అనేక రోగాలతో సతమతవుతున్నటువంటి ఎంప్లాయీస్ పెన్షన్ అనేది వస్తుంది, కానీ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం చాలా తప్పు. 40,000 కోట్ల పెండింగ్ ఉన్నాయి, 40,000 కోట్లు. సేమ్ టైం పెద్దలు దివంగత రాజశేఖర రెడ్డి గారు 2007లో ఏదైతే ఒక రీఎంబర్స్మెంట్ పథకం, బడుగు బలైన వర్గాలు, బిలో పవర్టీ లైన్, మొదటి తరం పిల్లలకు చదువు రావాలని మంచి స్కీమ్, ఫీ రీఎంబర్స్మెంట్ పెట్టడం జరిగింది. అది ఇలా 8,000 కోట్లు. ఈ 2-3 రోజుల్లో డిగ్రీ కళాశాలలు అన్నీ కూడా మొన్న గతంలో 4 రోజులు బంద్ పెట్టాయి. ఆ డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ అంతా కూడా బంద్ పెట్టే పరిస్థితి ఉంది. ఈ ప్రెషర్ అంతా కూడా, నేను చాలా డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాల తిరిగా, ఒత్తిడి అంతా కూడా పాపం పిల్లల పైన పడుతున్నది. చదువులు చక్కగా చెప్తలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే టీచర్లకు, లెక్చరర్లకు సాలరీస్ రాకపోవడం, మేనేజ్మెంట్ దగ్గర డబ్బు ఎన్ని రోజులు పెడతారండి, గత 4 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉండడం, దానిపైన ఊసు లేదు. మన బంద్ పెడితే తెల్లారే 2 రోజులు వేస్తానన్నారు డిప్యూటీ సీఎం గారు. ఇప్పటికైనా ఆలోచన చేసి, పిల్లల పైన ప్రభావం పడుతుంది కాబట్టి తల్లిదండ్రుల పైన ప్రభావం, ఈ ప్రభావం అంతా దేశ ప్రగతి పైన పడుతుందండి. దేశ ప్రగతి పైన, దేశం ఎటుపోతుంది అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. రాష్ట్రంలో చక్కని చదువులు చదువుకుంటేనే, మంచి రిసోర్స్ పర్సన్స్ అయితేనే వాళ్ళ కుటుంబాలు కానీ, వ్యవస్థ కానీ, దేశం కానీ మంచిగా ఉంటుంది. అన్నెసరిగా దీనిపైన ఆలోచన చేయకపోవడం కూడా చాలా తప్పుగా భావిస్తా ఉన్నాను. ఫీ రీఎంబర్స్మెంట్ కూడా వెంటనే ఇవ్వాలని. ఇట్లా అనేక కారణాలు, అనేక సమస్యలతో కొట్టుమిట్టు నడుతున్న ఈ సందర్భంలో నేను ఎమ్మెల్సీగా రావడం అనేది ఏదో డబ్బు సంపాదించడం కోసం కాదు, నా దగ్గర ఉన్న డబ్బు కాపాడుకోవడం కోసం కాదు, కొన్ని వందల ఇన్స్టిట్యూషన్స్ పెట్టడం కాదు. చాలామంది అంటా ఉన్నారు అభ్యర్థులు, నా ప్రత్యర్థులు, ఆయన ఎప్పుడో మళ్ళీ డ్రాప్ అవుతాడో అది అని. 80% గతంలో చెప్పాను నేను ఇక్కడనే,
ఒకటి చెప్తాను, డూ ఆర్ డై. అసలు ఎట్టి పరిస్థితుల్లో డబ్బు ఉన్నదా లేదా అని కాదు. చాలా మంది ప్రొపగండా చేస్తా ఉన్నారు, ఆయన దగ్గర డబ్బు లేదు, ఎలక్ట్రికల్ డ్రాప్ అవుతుంది. అసలు డబ్బు ఏమిటి అవసరం అండి? డబ్బు ఉన్నోడు చాలా ఏళ్ళు నేను పేపర్లలో చూసా. అసలు డబ్బు దేని కొరకు అవసరం, ఎందుకొరకు అవసరం? పట్టభద్రులు చాలామంది చదువుకొని ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి వాళ్ళ జీవితాలను ముందు తీసుకెళ్తున్నటువంటి పట్టభద్రులు, చాలా జ్ఞానవంతులు, తెలివివంతులు. దేని కొరకు డబ్బు అవసరం? ఇతరాత్ర చిన్న చిన్న ఖర్చులు కాదంతా. మా సంఘం ఉన్నది, ట్రస్మా ఉన్నది, నేనున్నా. నా ట్రస్మా వెనుక 2000 మంది కరెస్పాండెంట్స్ ఉన్నారు. నాకు వీళ్ళ కట్టుదిట్టంగా, చాలా క్రమశిక్షణగా, చక్కగా మనం ట్రస్మా అభ్యర్థిగా, ఏ పార్టీ కాదు, నేను అన్ని పార్టీల మద్దతు, నన్ను ఇలా అన్ని ప్రజా సంఘాలు, పలు సంఘాలు అన్నీ కూడా ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇంటర్నల్గా చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, మా పర్సనల్గా నేను వెళ్ళి కలుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు, నన్ను స్వీకరిస్తున్నారు, నన్ను ధైర్యంగా ముందుకెళ్ళమంటున్నారు. కాబట్టి దయచేసి మళ్ళీ ఎక్కడ కూడా ఇంకొకసారి ప్రత్యర్థులు ఆయన దగ్గర డబ్బు లేదనడం, నీ డబ్బు ఉంటే నువ్వు వంచు, హెలికాప్టర్ల ద్వారా వంచేసేయండి, మొత్తం మీదికి వెళ్ళేసేయండి. ఎందుకంటే ఎక్కడ హుజరాబాద్ వేసేయండి అట్లా హెలికాప్టర్ నుంచి. నీకు అవసరం? నా ఇంట్లో, నా శరీరంలో ఎన్ని ఉన్నాయో నాకు తెలుస్తుంది, నా బాధలు నాకు, నీకు అక్కర్లేదు. దయచేసి అలాంటి విషయాలను ప్రస్తావించకుండా ప్రత్యర్థిని మీద ఎట్లా ఛాలెంజెస్ అనేది నేర్చుకోండి. కానీ అనవసరమైన మాటలు పెట్టుకుంటూ అనవసరది డూఆర్డై చివరి బ్యాలెట్ బ్యాక్స్ వరకు ఉంటున్నాను. అది గతంలో అది ఒక పార్టీ సందర్భంలో మనం అదొక ట్రస్మా ఆర్గనైజేషన్ సందర్భంలో రాబోయింది. అందుకే ఈసారి ఇండిపెండెంట్గా ట్రస్మా అభ్యర్థిగానే, ట్రస్మా పలు జిల్లాలలో, అన్ని జిల్లాల్లో కూడా ముందు వరుసలో ఉండి నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఇలా నీసా కానీ, వివిధ రాష్ట్రాలు కానీ ఇలా అనేక మంది నాకు మద్దతు తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లు, అన్ని రంగాల మంది మద్దతు తెలుపుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ బాక్స్ వరకు ఉంటున్నాను. మళ్ళీ ఇట్లాంటి ప్రస్తావన రావద్దని కూడా ఈ వేదిక ద్వారా మీ అందరిని హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే అక్కడక్కడ మీరు గ్యాస్ సిప్స్ ఇస్తా ఉన్నారు మీ స్టాఫ్తో, మీ ఎంప్లాయీస్తో. అది చాలా తప్పు. 100 కాలేజీలు లేవు, 100 స్కూల్స్ లేవు. ఇతరులను ఎప్పటికీ కూడా నేను నష్టపెట్టలేదు. ఎదుటిని యొక్క వ్యవహారాన్ని కానీ, వ్యాపారాన్ని కానీ దెబ్బతీసే మాటలు చేయలేదు. 100 కొద్ది పెట్టి తల్లిదండ్రులను అంటే ఒక వ్యాపారశాలగా మార్చలేదు. నేను ఒక కమర్షియల్ పాఠశాలగా, అంటే ప్రేమ వాత్సల్యాన్ని ఇవన్నీ పాఠశాలలు చాలా ఉన్నాయి. అట్లా కాదు. అలాంటి వ్యవస్థ మీరు నిర్మాణం చేసుకున్నారు. అలాంటి వ్యవస్థను మీరు నిర్మూలన చేశారు. తల్లిదండ్రులు దొరకపోవడం, ఫోన్ ఎత్తకపోవడం చాలా సందర్భాలు ఉన్నాయి. మరి ఇవన్నింటినీ నేను లెక్క పెడితే రోజు 100 కావచ్చు. కాబట్టి దయచేసి ప్రత్యర్థులు ఎవరు కూడా నా పైన బురద జల్లడం కానీ, నా పైన ఎలాంటి ఆటంకాలు కానీ సృష్టించద్దని మరొకసారి హెచ్చరిస్తూ, ఈ ప్రెస్ మీట్ వచ్చిన ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున, ముఖ్యంగా ఏదైనా అడగదలుచుకుంటే ప్రెస్ మిత్రులు కూడా అడగచ్చు. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని కోరుతాను ప్రెస్ మిత్రులు. ఎందుకంటున్నా అంటే ఒక పేదవాడికి, మధ్యతరగతి కుటుంబానికి ఉన్న వాళ్ళకు ఇలా కొట్లాట జరుగుతూ ఉంది. ఏ ఎన్నికైనా అలానే జరుగుతూ ఉంది. కాబట్టి ఈ ఎన్నిక ఒక డిఫరెంట్ కావాలి. 42 నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక డిఫరెంట్ కావాలి. ఎందుకంటున్నానంటే మనం డబ్బే శాశ్వతం కాదు, డబ్బుతో అన్నీ మనం కొనలేము. కాబట్టి చాలా ఆదరణ ఉన్నది. ఖచ్చితంగా గెలవబోతున్నాను. ఎమ్మెల్సీగా 100% ఇండిపెండెంట్ అభ్యర్థి, ట్రస్మా అభ్యర్థిగా గెలవబోతున్నాను. గెలిచినాక సమాజంలో చాలా మార్పులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నాను. ఇప్పటి నుంచే ఖచ్చితంగా ఒక స్వతంత్ర అభ్యర్థిగానే ఉండి అన్ని పార్టీలతో ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ ఉంటాయో ఆ ఛాలెంజెస్ మీద ధీటుగా ప్రశ్నించే గొంతుగా, ఒక సమస్యను ఒక సేవకుడిగా, ఒక 6 సంవత్సరాల ఒక సేవకుడిగా, కేవలం ఇది ఒక్కసారి ఓటు అడుగుతున్నాను. ఈ 6 సంవత్సరాలు అందరికీ సేవ చేసే అదృష్టాన్ని భగవంతుని మీ అందరినీ కోరుతూ, ముఖ్యంగా ప్రెస్ మిత్రులందరూ కూడా శిరస్సు నుంచి నమస్కరిస్తూ, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. 100% ఎమ్మెల్సీ గెలవబోతున్నా. అది నాకున్న కాన్ఫిడెన్స్. నేను ఈ 6 అంటే దాదాపు ఈ 271 మండలాలలో చాలా మందితో మాట్లాడుతూ, తిరుగుతూ వస్తున్నా. ఇంకా కూడా మేము ఇప్పుడు ఇలా మా మిత్రులు చాలా మంది వచ్చారు, ప్లాన్ చేసుకుంటున్నాం. 271 మండలాలలో ఎలా ముందుకెళ్ళాలి, ఆ యొక్క బూత్ కమిటీలు కావచ్చు, పోలింగ్ బూత్లు కావచ్చు, మండలాలకు కావచ్చు, కాన్స్టిట్యూషన్లు అంటే ఏదైతే శాసనసభ నియోజకవర్గాలు, లోకసభ నియోజకవర్గాలు, టోటల్గా కమిటీలు వేస్తూ ఉన్నాం. ఇలా వేసి పక్కా ప్రణాళికగా అన్ని పార్టీలు ఏ రకంగా చేస్తాయో అంతకన్నా గొప్పగా మేము ఈరోజు ట్రస్మా నిర్వహించబోతుంది, చేయబోతుంది. మీ అందరికి తెలియజేస్తాను. ఖచ్చితంగా పక్కగా ప్రణాళికగానే మేము ఎమ్మెల్సీకి వెళ్ళబోతున్నాం. థ్యాంక్ యూ. అందరూ కూడా